ఎమ్మెల్యే గారి దగ్గరికి ఉద్యోగం కోసం వెళ్తే క్రమంగా కేసులు పెట్టి పెద్ద చిన్న అని కూడా చూడకుండా వాళ్ళని జైల్లో పెడుతున్నారు సార్. ఆ విధంగా చాలా మమ్మల్ని హింసిస్తున్నారు. ఇన్ కేసు ఆ ఎమ్మెల్యే గారు ఒక పక్క అనబడలేదు, అతని దగ్గరికి వెళ్ళినా కూడా అతని వెనకాతలు ఉన్న నాయకులు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కాదు అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఇది మేము తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అయినా వాళ్ళకి కొంచెం మనల్ని ఆదుకొని మాకు కొంచెం నిరుద్యోగతను పోగొట్టగలగా కోరుతున్నారు. థ్యాంక్ యూ సార్. అమ్మ బాబు గారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ప్రకటించారు. దాంట్లో ప్రధానంగా సూపర్ 6 ఉన్నాయి. ఆ 6 మీరు చూస్తే ఒకటి యువగలం. తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. భారతదేశంలోనే ఎక్కడ లేని నిరుద్యోగ రేట్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. 24% చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు 24%. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. సంక్షేమం అభివృద్ధి అనేది జోడి ఎద్దుల బండి. రెండు కలుపుకుని తీసుకెళ్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. అప్పులు చేసి సంక్షేమం చేస్తేనే కరెంటు ఛార్జీలు 9 సార్లు పెరుగుతుంది. అప్పు చేసి సంక్షేమం చేస్తే ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెరుగుతుంది. అప్పు చేసి సంక్షేమం చేస్తే పెట్రోల్ డీజిల్ పైన పన్ను పెరుగుతుంది. అప్పు చేసి సంక్షేమం చేస్తే ఉద్యోగాలు ఉపాధి ఎక్కడ దొరకత్తాలి. అప్పు చేసి సంక్షేమం చేస్తేనే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. సో అభివృద్ధి చేయాలా, అభివృద్ధి నుంచి వచ్చే ఆదాయాన్ని తీసుకెళ్లి సంక్షేమంలో ఏ ప్రభుత్వమైనా ఖర్చు పెట్టాలి. సో అందుకే ఈ సూపర్ 6 బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మేనిఫెస్టో చూస్తే చాలా స్పష్టంగా 6 హామీలు ఇచ్చాం. దాంట్లో ప్రధానమైన హామీ నిరుద్యోగ యువతి యువకులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము. కల్పించే క్రమంలో నిరుద్యోగులు ఎవరిని ఉంటే వాళ్ళకి ప్రతి నెల యువగలం పేరుతో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది.